పేదవాడి సొంత ఎంటికలను నిజం చేయడం కోసం కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తుందని శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. పెర్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ తాడిగడపలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం సహకారంతో నూతనంగా నిర్మించుకున్న గృహాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పేదవాడు సొంతింటి కలను సాకారం చేసుకోవటం ఆ కుటుంబానికి ఒక గొప్ప ఆనందకరమైన క్షణమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో పూర్తి కాని ఇళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి చేసిన ఇళ్లను సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుని 80% టిట్కో ఇళ్లను నిర్మించి వదిలేశారు. కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తి చేసే లబ్ధిదారులతో గృహప్రవేశం చేసి ఇంటి తాళాలు ఇచ్చామన్నారు. వ్యాప్తంగా గత సంవత్సర కాలంలో పూర్తి చేసుకున్న ఇళ్లన్నీ కూడా సామూహిక గృహప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా టిట్కో హౌసెస్ గత 5 సంవత్సరాల్లో 80-90% పూర్తి చేసుకున్న ఇళ్ళు ఈ రోజుకి కూడా లబ్ధిదారులకి ఎంపిక చేయకపోవడం, లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కనీసం వాటిని పూర్తి చేయకుండా లబ్ధిదారులకి ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. దానికి వచ్చిన నిధులు కూడా ప్రభుత్వం వాడేసుకోవడం వలన ఇప్పుడు చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. గత సంవత్సరాల కాలంలో టిట్కో హౌసెస్కి మళ్ళీ అభివృద్ధి వేగవంతం చేయటం, అలాగే ఈ యొక్క ఇండిపెండెంట్ హౌసెస్గా ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం బకాయిలు ఉంచిందో ఆ బకాయిలన్నీ కూడా పూర్తి చేయడం, ఒక వ్యవస్థలో కాకుండా అన్ని వ్యవస్థల్లో కూడా ప్రభుత్వం పైన భారం పడేటట్టుగా గత ప్రభుత్వంలో ధాన్యం బకాయిల దగ్గర నుంచి, ఎన్ఆర్జీఎస్ నిధుల దగ్గర నుంచి, జల్ జీవన్ దగ్గర నుంచి, అమృత్ కానీ లేకపోతే ఇప్పుడు హౌసింగ్, వీటన్నిటినీ కూడా ప్రభుత్వం వాడేసి ఈ రోజున ప్రభుత్వం ఏమాత్రం ముందుకు వెళ్ళకుండా ఏ అభివృద్ధి కార్యక్రమం జరగనీయకుండా మరి ఈ నిధులన్నీ కూడా ఏమైనాయి అనేది ఇంతవరకు ఎవరికీ కూడా తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ కూడా గాడిలో పెట్టుకుంటూ టిట్కో హౌసెస్ పూర్తి చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 2,39,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి లబ్ధిదారులకి రేపు ఏప్రిల్లో కొత్త శాంక్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఈ నిధులు కేటాయించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాం.